మంచి సినిమాలను తను సాటిస్ఫై అయిన సినిమాలను జనంలోకి తీసుకెళ్లడంలో ముందుండే సినిమా లవర్ ఎస్ఎస్ రాజమౌళి. ఈ అపజయం మెరుగున దర్శకుడు గౌతమిపుత్ర శాతకర్ణి చూసి ఫ్లాట్ అయ్యి బాలయ్య క్రిష్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. కానీ సినిమా అనౌన్స్ చేసినప్పుడు మాత్రం ఇది పక్కా రాంగ్ కాంబినేషన్, ఫెయిల్యూర్ గ్యారంటీ అనుకున్నాడట. దానికి కారణం 99 సినిమాలు చేసిన బాలయ్య పక్కా మాస్ హీరో, డైరెక్టర్ క్రిష్ అంటే మోడర్న్ టైంలో క్లాస్ మూవీస్కి మారుపేరు. మరి ఈ ఇద్దరి కాంబో హిట్ అవుతుందనుకోవడం కొంచెం అత్యాశే. పైగా మధ్యలో రాజమౌళిని కలిసిన ప్రొడ్యూసర్ సాయి కొర్రపాటి కూడా క్రిష్ ఈ సినిమా కథ చెప్పాడు, పొరపాటున ఆడేసేలా ఉందని జోక్ చేశారట. అయితే ఈ సినిమా ట్రైలర్ చూశాక తన ఒపీనియన్ మారిందని, సినిమా చూశాక ఆశ్చర్యం వేసిందని చెప్పుకొచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో స్పెషల్ ఏంటంటే బాహుబలి లాంటి ఓ ఎపిక్ మూవీతో మెస్మరైజింగ్ డైరెక్టర్ అనిపించుకున్న రాజమౌళి సేమ్ జోనర్ సినిమా తీసిన క్రిష్ని అభినందిస్తూ తన పెద్ద మనసును చాటుకోవడం. ఈ ఇంటర్వ్యూ మాత్రం గౌతమిపుత్ర శాతకర్ణికి ప్లస్ పాయింట్గా మారింది. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకనగా చూడడం ఈ ప్రపంచానికి బాగా అలవాటు.